హార్వెస్టింగ్ రెడీగా ఉంది. యాక్చువల్లీ బయర్స్ వచ్చినారు కదా, కొన్నారు తోటని. అవును సార్. యాక్చువల్లీ మొత్తం ఇది 3 ఎకరాల 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు రేట్ అయిపోయింది. అయింది సార్. 30 ప్లస్ కావచ్చు సార్. ఇది మనం అనుకునేది యాక్చువల్ గా 27 టన్స్ అనుకున్నాము. మళ్ళీ ఇంకా మనం సైజులు అన్ని ఇస్తున్నాం కాబట్టి 30+ టన్స్ 3 ఎకర్స్ కి. సో ఆల్మోస్ట్ ఆల్ 33 లక్షలకి ఓవర్ క్లోజ్. అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? 3 లక్షలు ఇచ్చారు. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గా వచ్చింది ఫ్రూట్స్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సిద్ధేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. చాలా కష్టపడ్డాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిద్ధేష్ ఎలా ఉన్నావు? బాగున్నా సార్. మీరు బాగున్నారా? బాగున్నామండి. ఫస్ట్ వాటర్ పెట్టి ఎన్ని రోజులు అయింది? ఇంకో వారం పోతే 2 months అవుతుంది సార్. 2 months అవుతుంది. ఫస్ట్ మేల్ ఫ్లవర్ అంతా డ్రాప్ అయ్యి ఫీమేల్ ఫ్లవర్ వచ్చి సెట్ అవుతుంది. ఆల్రెడీ ఫ్రూట్ సెట్ అవుతుంది. ఆల్రెడీ గోలికాయ ఉంది, నిమ్మకాయ ఉంది. మళ్ళీ ఫీమేల్ ఇనిషియేట్ అవుతా ఉంది. డ్రిప్ షెడ్యూల్ కంటిన్యూ పోతా ఉందా? అవును సార్, పోతాం సార్. ఎన్నిసార్లు అయింది డ్రిప్ షెడ్యూల్? 4 times అయింది సార్. 4 times అయిపోయిందా? అవును సార్. స్ప్రేయింగ్స్ ఒక 6 త్రిప్స్ ఫంగిసైడ్స్ కి ఒక 6 times అయింది సార్. ఇంకా ఫ్లవరింగ్ కి ఒక 4 times అయింది సార్. ఫ్లవరింగ్ కి 4 times అయిందా? అవును సార్. ఫ్లవర్ డ్రాపింగ్ ఎక్కడా లేదు కదా? లేదు సార్, అంతగా ఏం లేదు. బాగా సెట్ అయింది. చూడు మొత్తం పిందెలు ఉన్నాయి. అవును సార్. ఎక్కడ కానీ నీకు ప్రాబ్లమేటిక్ లేదు. త్రిప్స్ మైట్స్ నాకిండేది ఎక్కడా లేదు కదా? అవును సార్. ఎక్కడ ఉన్నాయా? లేదు సార్. లీఫ్ కూడా విడతగా వస్తుంది. ట్రీట్మెంట్ జరిగింది కదా? అవును సార్, జరిగింది సార్. సో అంతకుముందు వచ్చిండే లీఫ్ చూడు, ఇది పాత లీఫ్, నెమ్టోడ్స్ లీఫ్. ఇవి మాత్రము కొత్త వచ్చిండేది. ఇది కొత్త లీఫ్. ఇది అంతకుముందు పాత నెమ్టోడ్స్ ఉంటే డెవలప్ కాని లీఫ్. ఇది ట్రీట్మెంట్ అయిన తర్వాత బాగా వచ్చిందా? డ్రిప్ షెడ్యూల్ ఎన్నిసార్లు అయిపోయిందన్నా? 4 times అయింది సార్. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా వచ్చింది. ఎక్కడ కానీ ప్రాబ్లమేటిక్గా లేదు. పిందె సెట్ అవుతుంది. ఇంకా సెట్ అవ్వాల్సింది కూడా చాలా ఉంది. దాదాపుగా 70% అయిపోయింది ఇది. తేనెటీగలు కూడా ఫుల్గా ఉన్నాయి. అవును సార్. సో డైలీ వాటర్ ఎంతసేపు వదులుతున్నావు సార్? 145 minutes. గంట 40 నిమిషాలు వదులుతున్నావా? అవును సార్. మేజర్గా నీ తోటలో ప్రాబ్లమ్స్ ఉన్నింది అప్పుడు, నెమ్టోడ్స్ ప్రాబ్లమ్స్ ఉండే. అవును సార్. లాస్ట్ ఇయర్ కూడా బాగా వచ్చింది సిద్ధేష్ నీకు. అవును సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచిగా నువ్వు డిసీజ్ మేనేజ్మెంట్ చేసావు. సో బ్యాక్టీరియల్ బ్లైట్ ప్లస్ అదర్ డిసీజెస్ కూడా ఏం రాకుండా ఫస్ట్ నుంచి కూడా మనం మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చాం కదా. అవును సార్. సో ప్రాబ్లమేటిక్ ఎక్కడా లేకుండానే లాస్ట్ ఇయర్ వెరీ సక్సెస్ఫుల్గా మనం తీసాము. సో పర్ఫెక్ట్ ఒక మేనేజ్మెంట్ ప్రకారం చేసుకుంటూ పోయావు నువ్వు. ఈ 2 monthsలో టెంపరేచర్ చాలా ఫ్లక్చువేషన్ అయింది, కొద్దిగా అప్ అండ్ డౌన్ అయింది బాగా. అవును సార్, అప్ అండ్ అయింది సార్. సో అప్ అండ్ డౌన్ అయినా కానీ ఫ్లవరింగ్ అనేది అద్భుతంగా వచ్చింది. నైట్ టైము చలువ వచ్చింది. అవును. డే టైము హెవీ టెంపరేచర్ వచ్చింది. అవును సార్. సో దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడినాం ఫస్ట్లో. అవును సార్, రాలేదు సార్ ఫ్లవర్. అప్పుడు ఇనిషియేషన్లో కూడా కొద్దిగా చాలా వరకు ఇబ్బందిగా అనిపించింది. దాని తర్వాత ఇట్లా గుచ్చులుగా బాగా వచ్చింది ఫ్లవర్. అవును సార్. తేనెటీగలు బాగున్నాయి సార్. తేనెటీగలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. అవును సార్. సో నీకు ఇచ్చిన మందులు కూడా ఇప్పుడు సేఫ్ ఫర్ హనీబీస్ సాగకుండా నీకు ఓన్లీ త్రిప్స్, మైట్స్, అఫిడ్స్, జాసిస్, తెల్లదోమ, పచ్చదోమ, అక్కవైన పేను, రసం పీల్చే పురుగులు ఇవి మాత్రం కంట్రోల్ అవ్వడానికి నీకు ఇచ్చాను మందులు. సో దానివల్ల ఏమవుతుందంటే నీకు ఎక్కడ కానీ నీకు ఈ ప్రాబ్లం రాదు. తేనెటీగలు అనేటివి ఎక్కడ కానీ నీ తోటలో నుంచి పోవు. సో దానివల్ల నీకు ఫ్రూట్ సెట్టింగ్ కూడా తొందరగా అయింది. అబ్జర్వ్ చేస్తున్నావా? ఇప్పుడు కూడా చూడు సౌండ్. ఇప్పుడు సాయంత్రం అయింది కాబట్టి ఫుల్గా ఇప్పుడు పాలినేషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇంకో 15 daysలో వచ్చిండే ఫ్లవర్ కూడా మొత్తము ఫ్రూట్ సెట్టింగ్ అయిపోతుంది. నీకు ఏం ఉండదు ఇంక బ్యాలెన్స్. చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తుండేవి అవన్నీ సెట్టింగ్ అవుతాయి ఇంకా. ఇంకో 15-20 days మీది కూడా అండి. 15-20 daysలో
కంప్లీట్గా ఫ్రూట్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఇది. సో మేజర్లీ ఇప్పుడు ఏమంటే వచ్చిన ఫ్రూట్ బాగా సెట్ అవుతుంది. అవును సార్. సో నెక్స్ట్ దీనికి నువ్వు చేయాల్సిన మేజర్లీ అవును సార్. వాటర్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మే, ఏప్రిల్, అవును సార్. ఈ టెంపరేచర్ హెవీగా ఉంటాయి. అవును ఈ హెవీ టెంపరేచర్లో వాటర్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకోవాలా. లేకుంటే ఏమవుతుందంటే ఫ్రూట్ డెవలప్ కాకుండా స్ట్రక్ అయిపోతుంది. అవును సార్. సో కొద్దిగా వాటర్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేయి. సో ఇంకోటి ఏమంటే వాటర్ అనేది నీకు ఏం తక్కువ ఏం లేవు కదా, సఫిషియెంట్గా ఉన్నాయి కదా, ఉన్నాయి సార్. తక్కువ ఏం పడవు కదా. ఎందుకంటే సమ్మర్లో చాలా చోట్ల అదే కదా మేజర్ ప్రాబ్లం వచ్చేది. డైలీ 2 hours పెట్టి ఇప్పుడు ఏం కాదు. సో ఎందుకంటే ఇంత హెవీ లోడెడ్ ఉంది కాబట్టి ఫ్లవర్ ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది కాబట్టి డైలీ 2 hours పెట్టాలా. 2 hours పెట్టకపోతే వాటర్ సరిపోదు. ఎందుకంటే దాదాపుగా 8 to 10 feet వరకు ఉంది చెట్టు. అవును సార్. చెట్టు బాగా గ్రోత్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేసుకుంటే అవును సార్. చాలా బాగా గ్రోత్ వచ్చింది. అవును సార్. సో లాస్ట్ ఇయర్ వచ్చిన దానికన్నా టన్నేజ్ కన్నా ఈ సంవత్సరం మనం ఓవర్కమ్ చేయాలా, అవును సార్. టన్నేజ్ పెంచాలా. సో దాని తగ్గట్టుగా మనము ఎలాంటి మెడిసిన్స్ వాడాలా, ఎలాంటి కెమికల్స్ వాడాలా. సో ఇవన్నీ సెట్టింగ్ అవుతున్నాయి చూడు, ఇప్పుడు ఫుల్గా సెట్టింగ్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఎక్కడ చూసినా కానీ ఫీమేల్ ఎక్కువ ఉంది. ఫీమేల్ కౌంటే. సో ఫస్ట్ వచ్చిన మేల్ కౌంట్ అంతా డ్రాప్ అయ్యి ఫీమేల్ ఎక్కువ వస్తుంది. సో హనీ బీసా కాయలు కాయలు సెట్టింగ్స్ కూడా లోపల జరిగింది. నువ్వేమో బయట జరిగింది అన్నావు. సెట్టింగ్స్ మ్యాక్సిమం లోపలే జరిగింది. ఇంకా చాలు 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 అంత వస్తే చాలు ఇంకా నీకు అర్థమైందా. సో ఈ సెట్టింగ్స్ సరిపోతాయి. కానీ ఎందుకంటే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి కదా. సో ఈ సంవత్సరం నీకు మెయిన్ బ్రాంచ్ ఉండేది, నెక్స్ట్ ఇయర్ సపోర్ట్ బ్రాంచ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ 3వ సంవత్సరం ఏమవుతుందంటే అది సబ్ బ్రాంచ్ కింద మారుతుంది. అదే సార్. అదే. సో ఈ సంవత్సరం కాసిండే కొమ్మలన్నీ నెక్స్ట్ ఇయర్ నీకు సపోర్ట్ కొమ్మలు అవుతాయి. అవును సార్. సో చెట్లు పెరిగే కొద్ది ఏమవుతుందంటే నీకు హైట్ పోయింది. లాస్ట్ ఇయర్ ఇంతే ఉండే, ఒక 8 feet వరకే ఉండే. ఇంతే సార్. అవునా? ఉండలేదు. ఇప్పుడు దాదాపుగా 4 feet వరకు పెరిగింది నీకు. దాదాపు 12 అడుగుల పైన ఉంది నీకు. అవును సార్. అప్పటికి ఇప్పటికి ఎంత వేరియేషను అదే సార్. చాలా అన్నమాట. సగం. సో మేజర్గా నువ్వు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ వాటర్ మేనేజ్మెంట్. తర్వాత ఏమంటే ఈ ఫ్లవర్స్ మీద వచ్చే త్రిప్స్, మైట్స్, అఫిడ్స్, జాసిడ్స్ దీని మీద ఎక్కువ ఫోకస్ చేయి. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ అవే మనకి ఇబ్బంది పెట్టేటివి. సో ఎందుకంటే ఫ్లవర్ మీద కానీ త్రిప్స్, దీని మీద కానీ ఏది కాయ మీద కానీ త్రిప్స్ నాగినాయనుకో, సో కాయ పెద్దగా అయిపోయిన తర్వాత పెద్ద మచ్చలకే ఏర్పడతాయి. సో త్రిప్స్, అఫిడ్స్ మీద, మైట్స్ మీద ఫోకస్ చేయి. లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ కూడా మైట్స్ ఎఫెక్ట్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది చాలా తోటలో నేను చూసిండేది. ఎస్పెషల్లీ మీ ఏరియాలో కూడా నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏమంటే మైట్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం బేసిక్ ఫస్ట్ నుంచి కూడా మనకి ఎక్కడా కానీ ముదురాకులు, వంకర టింకర్లు తిరగకుండా చూసుకో. ఎందుకంటే లేత ఆకులని రసం పీల్చేది త్రిప్స్, ముదురు ఆకులని రసం పీల్చేది మైట్స్ ఎక్కువ పిలుస్తాయి. సో ఈ ముదురు ఆకులు నీకు వంకర టింకర్లు జరగకుండా చూసుకో. లేదు లేదు, ఎందుకంటే నీకు ఇచ్చేది ఏమంటే హై కాన్సన్ట్రేటెడ్ కెమికల్స్ ఇస్తున్నావు కాబట్టి, అది కూడా సేఫర్ హనీబీస్ ఇస్తున్నావు కాబట్టి, ప్లస్ మల్టీ ఇస్తున్నాను. ఒకసారి నువ్వు కొడితే నీ త్రిప్సే పోదు. ఒకసారి స్ప్రే చేస్తే మైట్స్కి అట్లా కాకుండా ఒకసారి మనం స్ప్రే చేస్తున్నామంటే త్రిప్స్, మైట్స్, అఫిడ్స్, జాసిడ్స్, తెల్లదోమ, పచ్చదోమ, ఆకుమైన పేను, రసం పీల్చే ఆల్ సకింగ్ పెస్ట్, అన్ని సకింగ్ పెస్ట్ కంట్రోల్ అయ్యే మల్టీ కాంబినేషన్ ప్రోడక్ట్స్ ఇస్తున్నాం అనమాట. చెట్లో చూడు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా సెట్ అయింది. ఫుల్గా ఎక్కడ చూసినా కానీ కాయే ఉంది. సో అలా మల్టీ కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇస్తున్నాం కాబట్టి నీకు ఒకసారి స్ప్రే చేస్తే ఇవేమి ఉండవు, ఆల్ సకింగ్ పెస్ట్. సో కంప్లీట్గా పోతుంది. సో ఇది ఇంకోటి ఏమంటే నెక్స్ట్ ఈ ఫ్రూట్ సెట్టింగ్ అయిపోయిన వెంటనే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గడ్డి గిడ్డ అంతా తీపిచ్చేయి, ఈ కాంగ్రెస్ అంతా తీపిచ్చేసి డ్రిప్ షెడ్యూల్ ఇంకో 15 రోజులు, ఇంకో 15 రోజుల్లో కంప్లీట్గా ఇవన్నీ తీపిచ్చేయి. 15 రోజుల వరకు వద్దు వద్దు, ఇంకా సెట్టింగ్ అయ్యేది ఉంది. ఇంకా ఇంకొక 25% ఉంది. సెట్టింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కావాలంటే మీకు నీట్గా ఈ గడ్డంతా తీపిచ్చేసి సాల్ అప్లికేషన్ చెప్తాను, సాల్ అప్లికేషన్ చేసాయి. సరేనా? అంతవరకు ఈ గడ్డిని మాత్రం తీయద్దు. వాటర్ అయితే కొద్దిగా ఎక్కువ పెట్టినా గడ్డి వచ్చినా పర్లే, ఏం కాదు. తొందరపడి పీకినా అనుకో ఫ్లవర్ డ్రాపింగ్ జరుగుతుంది. ఈ టైంలో ఫ్లవరింగ్.
సో అందుకోసమే ఎక్సెస్ ఆఫ్ లోడ్ ఉండాలా నేను చెప్పేది. అవును సార్, అవును సార్, లోడ్ ఎక్కువ ఉందనుకో నీకు అవును సార్. ఈ త్రిప్స్లు మైట్స్ నాకిండేది ఏదైనా ఫంగల్ ఈ కొల్నోట్రికము మూత రోగము ఏదైనా వచ్చినది 1 or 2% తీసేసినా కానీ మనకు కంప్లీట్గా పోతుంది. అవును సార్. దీంట్లో చూడు హెవీ లోడెడ్. హెవీ లోడెడ్, చెట్టుకి పట్టాల్సిన దానికన్నా ఎక్కువ పట్టిందా లేదా? అవును సార్, హెవీ లోడెడ్. మరి కంపారిజన్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెట్టింగ్ జరిగింది నీది. అవును సార్, అవును. సో ఏమంటే బేస్ లెవెల్ నుంచి అట్లా ఇచ్చుకుంటూ వస్తున్నాం చూడు. అవును సార్. చూడు ఇక్కడ ఇది చూడు, ఇది 5 ఉన్నాయి ఇక్కడ, 5 కూడా ఫీమేలే. అవును సార్. ఇదే గుచ్చలు గుచ్చలు సార్. ఇది చూడు 5 కూడా ఫీమేలే. అవును సార్. 5 ఫ్లవర్స్ ఉన్నా కానీ. సో మేజర్లీ ఇది సరేనా. అవును సార్. సో నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని వాటర్ మేనేజ్మెంట్, సెకండ్ అంతే ఈ 15-20 రోజుల తర్వాత గడ్డిని క్లీన్ చేయించాయి, అవును సార్. థర్డ్ ఏమంటే సాల్ అప్లికేషన్ చేసాయి, ఫోర్త్ ఏమంటే త్రిప్స్ మైట్స్ జాసిస్ రాకుండా నీకు వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్స్ ఇస్తాను, అవును సార్. ఫిఫ్త్ ఏమంటే ఫర్దర్గా గోలికాయ అయిపోయిన తర్వాత నీకు నిమ్మపండు సైజులో మారేటప్పుడు గ్రీన్ ఫుడ్ స్టేజ్లో మారుతుంది ఫ్రూట్. ఆ టైంలో నీకు బ్యాక్టీరియల్ బయట అవి డిసీజ్ వస్తాయి. ఆ డిసీజెస్ రాకుండా ముందస్తు కానీ బేస్ లెవెల్ నుంచి మనము నీకు డిసీజ్ మేనేజ్మెంట్ అవ్వడానికి బ్యాక్టీరియల్ బ్లైట్ సపరేట్గా నేను షెడ్యూల్ ఇస్తాను, ఫంగిసైడ్ సపరేట్గా షెడ్యూల్ ఇస్తాను సరేనా. ఈ 5 పనులు మాత్రం మస్ట్ షుడ్గా చేయాలా. అవును సార్. ఆఫ్టర్ 45 days తర్వాత నేను వస్తాను, వచ్చిన తర్వాత మొత్తం పిందెలు ఉండాలా ఓకే సార్. సరేనా. ఓకే సార్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఏం లేదు సార్. Okay friends, thank you for watching this video. Please subscribe my channel Pomo Farming. Thank you.